హలో మై డియర్ ఎనర్జెటిక్ ఇంజనీర్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు ఏంటంటే స్క్యూ బ్రిడ్జ్ ఐ థింక్ 1 year బ్యాక్ వచ్చినప్పుడు ఏంటంటే ఇందులో రీఇన్ఫోర్స్మెంట్ డీటెయిల్స్ మొత్తం షట్టరింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. టోటల్గా ఇప్పుడు ఏంటంటే స్ట్రక్చర్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి. కంప్లీట్ అయిపోయినాక ఏంటంటే ఈ విధంగా ఉంటుంది. ఆ వీడియో నుంచి బేస్ చేసుకుని ఈ వీడియో చూసినట్లయితే మీకు టోటల్గా స్ట్రక్చర్ అనేది ఏంటంటే కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా మనకి ఏంటంటే స్ట్రక్చర్ అనేది ప్రోడక్ట్ అనేది ఏంటంటే మనం ఇలా విధంగా కన్స్ట్రక్ట్ చేస్తామండి. అందులో వచ్చినప్పటికి ఏంటంటే మీరు అబ్జర్వ్ చేశారా, రోడ్డుకి అనేది ఏంటంటే అక్కడి నుంచి స్టార్ట్ అయినప్పుడు ఇక్కడ ఒక యాక్చువల్గా ఏంటంటే ఒక డ్రైన్ అనేది ఏంటంటే క్రాస్ అయింది అనమాట హైవేకి, ఒక రోడ్ ట్రాన్స్పోర్టేషన్కి. సో మనకి ఏంటంటే వాటర్ని మనం డిస్టర్బ్ చేయకుండా మనకి వెహికల్కి అనేది ట్రాఫిక్ అలౌ చేయడానికి ఏంటంటే ఈ విధంగా స్క్యూ బ్రిడ్జ్ అనేది ఏంటంటే కన్స్ట్రక్ట్ చేశారు. కన్స్ట్రక్ట్ చేసినప్పుడు వచ్చినప్పటికి ఏంటంటే విత్ ఆఫ్ ద వీర్ అనేది ఏంటంటే ఈ విధంగా ఉందండి. ఈ విత్ ఆఫ్ ది వీర్ వచ్చినప్పటికి ఏంటంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వచ్చినప్పటికి ఏంటంటే వాల్స్ కన్స్ట్రక్షన్ చేశారండి. సో ఈ ఇంటర్మీడియట్గా వచ్చినప్పటికి ఏంటంటే పీర్స్ అనేది ఏంటంటే కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ వచ్చినప్పటికి లెఫ్ట్ సైడ్ వచ్చినప్పుడు వాల్ అనేది ఉంటుందండి. రిటర్న్ ఎర్త్ అండ్ వింగ్ వాల్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు అది రోడ్డుకి. అలా నెక్స్ట్ వన్ కంటిన్యూస్గా వచ్చినప్పటికి విత్ ఆఫ్ ది వీర్ అనేది ఏంటంటే ఇంటర్మీడియట్గా ఈ విధంగా విత్ ఆఫ్ ది బ్రిడ్జ్ ఎంత ఉందో హైట్లో నెట్టినప్పటికీ వాటర్ అనేది యొక్క మ్యాక్సిమం వాటర్లో ఎంతవరకు వస్తుందో చూసుకొని దాన్ని బట్టి అనేది పీర్ హైట్ అనేది డిసైడ్ చేస్తాం. సో ఈ విధంగా 1 2 3 4 పిల్లర్స్ అనేది ప్రొవైడ్ చేశారు. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వచ్చినప్పటికి అంటే వాల్స్ ఉన్నాయండి. సో ఇంటర్మీడియట్గా ఇక్కడ వచ్చినప్పటికి ఏంటంటే వాటర్ అంతా కూడా మనకి ఈ విధంగా ఏంటంటే ఈ బ్రిడ్జ్ యొక్క బాటమ్ స్లాబ్ నుంచి అనేది వాటర్ అనేది ఏంటంటే దీన్ని ఏమంటారంటే వెంట అండి. 2 పీర్స్ మధ్య వాటర్ కానీ ఏంటండి ఫ్లో అవుతే దాన్ని ఏమంటారంటే వెంట వే క్లియరెన్స్ అనేది అంటామండి. ఈ విధంగా మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ టోటల్ స్పాన్ అంత ఉన్నాయి, ఎన్ని నెంబర్ ఆఫ్ స్పాన్ కింద డివైడ్ చేసుకున్నామని తెలుస్తుందండి. అదేవిధంగా ఇక్కడ పైన చూసినట్లయితే వాటర్ సంబంధించినవి మనకి వాటర్ రోడ్డు పైన ఉన్న వాటర్ అనేది మనకు రావాలంటే వాటికి ఏంటంటే హోల్స్ ప్రొవైడ్ చేసి ఈ విధంగా వాటర్ మనం ఏంటంటే రోడ్డు పైన వాటర్ అనేది స్టాగ్నేట్ అవ్వకుండా రోడ్ని అనేది బిటుమిన్కి సీసీ రోడ్డుకి అనేది ఏంటంటే స్టోర్ అవ్వకుండా ఇటువంటివి ఏంటంటే హోల్స్ ప్రొవైడ్ చేసి మనం వాటర్ని అంతా కూడా ఏంటంటే డ్రైన్ అవుట్ చేస్తామండి. ఇది యాక్చువల్గా ఏంటంటే ప్లాన్లో మనం ఐడిటీ డ్రాయింగ్ అనేది డ్రా చేసినప్పటికీ ఫ్రంట్ వ్యూ అండి, ఎలివేషన్ చూసుకున్నప్పటికీ ఈ విధంగా ఉంటుందండి. సో ఇది ఏంటంటే జస్ట్ మీకు ఈ విధంగా ఈ డ్రాయింగ్ అనేది ఇవి చూడడం వల్ల ఏమవుతుందంటే మనం డ్రా చేసేటప్పుడు ఏ కాంప్లెక్స్ డ్రా చేస్తామో, ఎలా డ్రా చేయాలి అసలు బ్లైండ్గా కాకుండా ఇవి కొంచెం మీకు కొంచెం రెఫరెన్స్ కింద యూజ్ అవుతాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తానండి. థ్యాంక్ యూ టు ఎవ్రీవన్.